ఉగాది క్రొత్త సంవత్సరం. రచన జోడు సరళాదేవి. చైత్రశుద్ధ పాడ్యమిన ఉగాది. యుగానికి ఆది, సకల సృష్టికి పునాది, నవ్య జీవితానికి నాంది, నూతన సంవత్సరాది. ఆమని అరుదించింది, అవని ఆనందించింది, అందంగా ప్రకృతి విరిసింది, అతిమధురంగా కోకిలమ్మ కొంగ్రొత్త గానాలు చేసింది. గుమ్మాలకు పచ్చని మామిడి తోరణం, ఇల్లంతా పువ్వులతో శోభాయమానం, పిండి వంటలతో ఘుమఘుమలమయం, పిల్లలతో బంధుమిత్రులతో పండగ సంబరం, రాశి ఫలాలను తెలిపే పంచాంగ శ్రవణం మన తెలుగు సంస్కృతికి నిదర్శనం. మంచి చెడులను కష్టసుఖాలను సంయమనంతో స్వీకరించాలనే జీవిత సత్యాన్ని షడ్రుచుల ఉగాది పచ్చడి మానవాళికి ఇస్తుంది సందేశం. వెతలను విడిచి క్రొత్త ఆశలు ఆశయాలతో విశ్వావసు నామ సంవత్సరం, విజయానికి వినూత్న తేజానికి శ్రీకారం. చైత్రశుద్ధ పాడ్యమిన ఉగాది. యుగానికి ఆది, సకల సృష్టికి పునాది, నవ్య జీవితానికి నాంది, నూతన సంవత్సరాది. ఆమని అరుదించింది, అవని ఆనందించింది, అందంగా ప్రకృతి విరిసింది, అతిమధురంగా కోకిలమ్మ కొంగ్రొత్త గానాలు చేసింది. గుమ్మాలకు పచ్చని మామిడి తోరణం, ఇల్లంతా పువ్వులతో శోభాయమానం, పిండి వంటలతో ఘుమఘుమలమయం, పిల్లలతో బంధుమిత్రులతో పండగ సంబరం, రాశి ఫలాలను తెలిపే పంచాంగ శ్రవణం మన తెలుగు సంస్కృతికి నిదర్శనం. మంచి చెడులను కష్టసుఖాలను సంయమనంతో స్వీకరించాలనే జీవిత సత్యాన్ని షడ్రుచుల ఉగాది పచ్చడి మానవాళికి ఇస్తుంది సందేశం. వెతలను విడిచి క్రొత్త ఆశలు ఆశయాలతో విశ్వావసు నామ సంవత్సరం, విజయానికి వినూత్న తేజానికి శ్రీకారం. చైత్రశుద్ధ పాడ్యమిన ఉగాది. యుగానికి ఆది, సకల సృష్టికి పునాది, నవ్య జీవితానికి నాంది, నూతన సంవత్సరాది. ఆమని అరుదించింది, అవని ఆనందించింది, అందంగా ప్రకృతి విరిసింది, అతిమధురంగా కోకిలమ్మ కొంగ్రొత్త గానాలు చేసింది. గుమ్మాలకు పచ్చని మామిడి తోరణం, ఇల్లంతా పువ్వులతో శోభాయమానం, పిండి వంటలతో ఘుమఘుమలమయం, పిల్లలతో బంధుమిత్రులతో పండగ సంబరం, రాశి ఫలాలను తెలిపే పంచాంగ శ్రవణం మన తెలుగు సంస్కృతికి నిదర్శనం. మంచి చెడులను కష్టసుఖాలను సంయమనంతో స్వీకరించాలనే జీవిత సత్యాన్ని షడ్రుచుల ఉగాది పచ్చడి మానవాళికి ఇస్తుంది సందేశం. వెతలను విడిచి క్రొత్త ఆశలు ఆశయాలతో విశ్వావసు నామ సంవత్సరం, విజయానికి వినూత్న తేజానికి శ్రీకారం.